India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్కారం. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతము. ఎప్పుడు ఎన్బివి సుబ్బారావు గారితో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్న విద్యకి సంబంధించిన ఎపిసోడ్స్ మనం ఇప్పటివరకు చూసాం, విన్నాం, మేము కూడా చేసాం. అయితే ఈ ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇది చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా అనిపిస్తోంది. మనం చదువుకున్న రోజులో లేదా మా చిన్నతనంలో కానీ ఇప్పుడు కూడా ఉపాధ్యాయులకి ఇచ్చే గౌరవం చాలా చాలా ప్రధానమైనది. ఎందుకనంటే గురుదేవో భవ అని చెప్పేటటువంటి ఈ అంటే మన పురాతన కాలం నుండి గురువుని ఒక దైవంగా భావించాలి అని చెప్పినటువంటి ఆ నానుడి, ఆ సామెతని మనం అందరం కూడా పాటిస్తూనే వచ్చాము, పాటిస్తున్నాం కూడా. అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి విచారకరమైన సంఘటనలు ఏంటంటే, అలాంటి గొప్ప విద్యను అందించేటటువంటి టీచర్స్ మీద అటాక్ చేయటం అనేది చాలా చాలా బాధాకరం. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ సార్ ఏమన్నారంటే, లేదండి మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాల్సిందే, దాని గురించి మనం డెప్త్గా వెళ్ళాల్సిందే అని అంటున్నారు. అసలు అడుగుతాం, ఎందుకని ఇలాగ తయారవుతోంది జనరేషన్, ఎందుకని ఇలాంటి సంఘటనలు మనం చూడాల్సి వస్తుంది? ఇది ఎప్పటి నుండో ఉందా లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందా? అసలు దీనికి గల మూలాలేంటి అన్న విషయాన్ని ఎన్బివి సుబ్బారావు గారు కెరియర్ డిజైనర్గా ఉన్నారు, మంచి ఆథర్, మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితమే. ఆయన ఏమంటారో ఒకసారి కనుక్కుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు నేను ప్రతి టాపిక్ మీతో చాలా హ్యాపీగా చేసాను, ఆనందంగా చాలా ఎపిసోడ్స్ వెళ్ళిపోయినాయి. కానీ ఈ విషయం నేను మిమ్మల్ని అడగడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే గురుదేవో భవ అన్నది మన సాంప్రదాయం. ఒక విధంగా చెప్పాలనంటే గురువుని దైవంగా భావిస్తారు. ఎంతో గొప్ప గొప్ప మహర్షుల్ని కూడా అప్పట్లో ఆరాధించే వాళ్ళు, చెప్పాలంటే దేవుడి తర్వాత. మీలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ మీ పాదాలకు నమస్కారం చేసి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మీ ఆశీర్వాదం తీసుకుంటారు, మీ గైడెన్స్ తీసుకుంటారు. అలాంటి గొప్ప వ్యవస్థలో ఒక మంచి దేశంలో ఉన్న మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషలీ, మిగతా నార్త్ ఇండియా గురించి, మిగతా సౌత్ ఇండియా గురించి నాకు తెలియదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి సంఘటనలు దాదాపుగా ఎప్పుడోకప్పుడు న్యూస్లో రావటం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయం నేను టాపిక్ని మీతో డిస్కస్ చేస్తానని కూడా నేను అనుకోలేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకని సార్ ఇలా? బాధ అనిపించిన జమీమా గారు, ఇది మనం కొంచెం బాధ్యతగా చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలామంది వెంటనే రియాక్ట్ అవుతారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఆ పిల్లవాడు ఆ టీచర్ని కొట్టినప్పుడు, అది పిల్లవాడు టీచర్ని కొట్టడం అంటే అసలు అంటే కొంచెం మాట్లాడడానికే కష్టంగా ఉంది, రైట్? అయితే వాడు పనికిరాడని, జీవితంలో రౌడీ కింద తయారవుతాడని, అలాంటి వాళ్ళు రేపొద్దుట రోడ్డు మీద తిరుగుతారని చాలామంది తిడుతూ ఉంటారు. మనం చూడాల్సినటువంటిది ఆ ఒక్క పిల్లవాడిని దృష్టిలో పెట్టుకుని మనం చూడకూడదు. సో అలాంటి సంఘటనలు జరగకూడదు అనేటువంటిది ఒకటి. ఇది అక్రాస్ ద గ్లోబ్ జరుగుతున్నాయండి. మీరు అన్నట్టుగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మధ్య యూపీలో, జార్ఖండ్లో మార్కులు తక్కువ వేసారని టీచర్స్ని కట్టేసి కొట్టారు పిల్లలు. మీరు గూగుల్ చేస్తే ఉంటుంది, నేషనల్ మీడియాలో వచ్చింది న్యూస్, రైట్? సో అలాగే యుఎస్ఏలో కూడా ఒక టీచర్ని కొంతమంది స్టూడెంట్స్ కింద పడేసి కొట్టడం, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటారు. సో ఇలాంటివి పెరుగుతూ ఉన్నాయి అనేటువంటిది నిజం. మరి పెరగటం ఓకే, పిల్లవాడిని తిట్టడం ఓకే కాదు. నాకు పిల్లవాడిని ఆ సందర్భంలో మందలించడం ఓకే, కానీ వాడి యొక్క భవిష్యత్తు పనికివాళ్ళ కింద తయారవుతాడని, లేకపోతే వాడు రౌడీ కింద తయారవుతాడని, వాడు రోడ్డు మీద తిరగాల్సిందే రేపొద్దుట, వాడికి ఏమీ జీవితంలో రాదని అనటం అనేటువంటిది నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాడు నిజంగా క్షమించరాని నేరం చేశాడు. దీన్ని మనం ఇక్కడ ఏం చూడాలి? మనం మరింత బాధ్యతగా వాడిని ఏ విధంగా మార్చాలి, అటువంటి సందర్భాలని తగ్గించే ప్రయత్నం చేయాలనేది మనం ఆలోచించాలి.
మనం ఏముంది సిచ్యువేషన్ తిట్టుకుంటే వాడిని తిట్టుకుంటే అయిపోయింది కదా. ఏం ఫలితం వస్తుంది చెప్పండి? చిన్న తప్పు చేశాడు అనుకోండి, వాడికి చిన్నగా చెప్తే సరిపోతుంది. మరి ఇంత పెద్ద తప్పు చేసినటువంటి వాడికి కనీస గౌరవం లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నటువంటి పిల్లవాడికి మనం ఇంకా ఎంత శ్రద్ధగా వాడిని ట్రైన్ చేయవలసిన అవసరం ఉంటుంది? బాధ్యత ఎవరి మీద ఉందంటారు? టీచర్ల మీద, పేరెంట్స్ మీద ఉంటుంది. రైట్? సో మరి అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఎక్కడ? మరి ఇదొక సందర్భం చెప్తున్నారు కదా. అలాగే పిల్లల్ని విచక్షణారహితంగా కొట్టిన టీచర్స్ని చూసాం కదా. సో మనం కూడా చిన్నప్పుడు పేరెంట్స్ అంటే టీచర్ కొట్టడం వేరు, విచక్షణారహితంగా కొట్టడం వేరు, రెండు గమనిద్దాం. రెండింటికి తేడా ఉంది. సో పేరెంట్స్ అంటే అప్పుడున్నటువంటి దాంట్లో పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం కానీ టీచర్స్ పిల్లల్ని కొట్టడం కానీ అది ఒక కాజుకి సంబంధించినటువంటి అంశం. అందుకే అప్పుడు ఆ సందర్భంలో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యతగా కొట్టినటువంటి టీచర్స్ని వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు గర్వంగా చెప్తారు, పలానా సార్ ఆ టీచర్ కొట్టాడు నన్ను, అందుకని నేను ఈరోజు అని చెప్తారు. ఎందుకని చెప్తారు? అంతేకాకుండా అలా కొట్టినటువంటి టీచరు వీళ్ళు గౌరవంతోనే ఉంటారు తప్ప, అంటే ఆ సందర్భంలో కోపం ఉండొచ్చు తప్ప ఒక లాంగ్ రన్లో గౌరవమే వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు నా గురించి కొట్టారు అని, అంటే నా మంచి కోసం కొట్టారు అంటే అక్కడ ఏమిటంటే ఆ పిల్లవాడికి విజిబుల్గా నేను ఈ తప్పు చేశాను అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని నన్ను కరెక్ట్ చేయడం కోసం ఈ టీచర్ నన్ను కొట్టాడు అని వాడు రేపొద్దుట ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత దాన్ని గర్వంగా చెప్పిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. రైట్? ఓకే, ఇది కొట్టడం కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు, అంటే అక్కడ కాంటెక్స్ట్ చెప్తున్నా మీకు. కొట్టవలసిన అవసరం లేదండి, కొట్టేటువంటి పరిస్థితి రాకూడదు. రైట్? సో అప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అక్కడ కొట్టినప్పటికీ ఆ రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది, రెస్పెక్ట్ రాని సందర్భం ఏమిటి, రెండు తేడాలు చెప్పడం కోసం నేను ఉదాహరణ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మరి రెండో సందర్భంలో టీచర్ విచక్షణారహితంగా కొడతాడు. అంటే విచక్షణారహితంగా ఎందుకు కొడతాడు అంటే ముందు చెప్పిన టీచరు కాజుకి సంబంధించి కొట్టాడు అక్కడ. రెండో సందర్భం విచక్షణారహితంగా కొట్టే టీచర్ ఏమిటో తెలుసా, వాడు తప్పున్నా లేకపోయినా పిల్లవాడు ఈ టీచరు ఎమోషన్ కంట్రోల్ చేయలేక కొట్టినటువంటి సందర్భం గమనించారా రెండోని? సో ఇప్పుడు ఒక తండ్రి అయినా సరే, ఎస్ ఎగ్జాక్ట్లీ అదే చెబుతున్నా, ఒక బాగు కోరి తండ్రి అయినా టీచర్ అయినా పిల్లల్ని సందర్భాన్ని వాడు రేపొద్దుట రిఫ్లెక్ట్ చేసుకుంటే అది అయిన తర్వాత ఎస్ నేను ఈ తప్పు చేశాను కాబట్టి వీళ్ళు కొట్టారు అన్నప్పుడు పెద్ద నష్టం ఉండదు అక్కడ కొట్టిన. రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే బాగు కోరి కాదు, వీడిని ఈ పిల్లవాడిని ఈ టీచరు నచ్చనట్టుగా ప్రవర్తించాడు కాబట్టి కొట్టాడు అనుకోండి, విచక్షణారహితంగా. అంటే ఈయన యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా కొట్టాడు. టీచర్కి నచ్చని పని చేశాడు, టీచర్కి నచ్చని పని చేశాడు కాబట్టి టీచర్కి నచ్చనటువంటి పని తప్పని కాదు కదా. గాట్ మై పాయింట్? ఆ సందర్భంలో అక్కడ వాల్యూ నశిస్తుంది. రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాము, టీచర్ని కొట్టినటువంటి టీచర్ని, అంటే ఇది ఒక కాంటెక్స్ట్ పెడితే అది మంచిదా చెడ్డదా పక్కన పెడదాం కాసేపు. టీచర్ కొట్టాడు, టీచర్ పిల్లవాడిని కొట్టినప్పుడు ఏం చేస్తారు, టీచర్ పనికిరాడని, టీచర్ని పనికి మాలినాడని వీళ్ళంతా దెబ్బలాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. అంటే మళ్ళీ ఇటు పక్కకి తిప్పుతారు. ఈయన వల్ల, ఈ ఒక్క టీచర్ వల్ల మొత్తం టీచర్స్ అంతా ఇలాగా తయారయ్యారని ఇట్లా మాట్లాడతారు, ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. కానీ నిజంగా మనం బాగు కోరుకునేటువంటి వాళ్ళం అయితే అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉంది? మీరు ఈ ఒక్క సంఘటనే కదా కాదు కదా, మీరు చాలా సంఘటనలు ఉన్నాయి కదా. ఫోన్ తీసుకున్నారని చెప్పి ఒక అమ్మాయి ఆ టీచర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది, కొట్టడానికి కూడా వెళ్ళింది. క్లాస్ రూమ్లో ఫోన్ తీసుకుందని ఇప్పుడు 6-7 నెలల క్రితం అనుకుంటా. బయటకు వచ్చిన తర్వాత ఆ టీచర్ బయట ఎక్కడో ఉంటే తీసుకుని చంప మీద చల్లు అనిపించింది. చిన్న అమ్మాయి, పెద్ద ఆవిడ పాపం, ఆవిడ టీచర్ ఇష్టం వచ్చినట్టు బూతులు కూడా తిట్టింది ఆమె కదా. మరి ఇక్కడ మనం చూడాల్సిన మూలం ఏమిటంటారు, మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? మనం అంటే టీచర్స్ పేరెంట్స్ మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? మొట్టమొదటిగా క్లాస్ రూమ్లో విలువ పడిపోయిందండి. టీచర్కి పిల్లలకి మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది. హోల్ క్లాస్ రూమ్ టీచర్స్ కంట్రోల్గా ఉన్నటువంటి సందర్భం తగ్గింది. చాలా అతి తక్కువ మందికి మాత్రమే సందర్భం ఉంది, అంటే అటువంటి గౌరవం అటువంటి కంట్రోల్ ఉంది.
మీరు ఎప్పుడైతే ఇది మీ క్లాస్ రూమ్ మీ కంట్రోల్లో లేదో మీరు ఏం చెప్పినా మీకు ఎవడికి ఎక్కుతుందండి, ఎవడి వాల్యూ చేస్తాడు మీకు, రైట్? సో మీకు ఎప్పుడైనా సరే భయం ఉండాలి. ఎలాంటి భయం ఉండాలి? గౌరవంతో కూడినటువంటి భయం ఉండాలి. మీరు ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారనుకోండి, మీ బాస్ని చూసి భయపడుతున్నారనుకోండి, అతని మీద గౌరవంతో కూడినటువంటి భయం ఉందనుకోండి, అది వేరే, రైట్? సో ఇంకొకసారి అతను ఏమీ తెలియకుండా తిడతాడు అనుకోండి, రీజన్ లేకుండా, ఆ భయం అది నిజంగా మీలో మార్పు తీసుకురాదు కదా. అది నేను చెప్పేటువంటిది. ఇక్కడ క్లాస్ రూమ్లో కానీ పేరెంట్స్ పిల్లల మధ్య భయం, గౌరవంతో కూడినటువంటి భయాన్ని మనం సృష్టించాలి. అటువంటి వాతావరణాన్ని మనం తీసుకురావాలి. ఆ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చినప్పుడే ఆ పరిస్థితి కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో మరి ఇక్కడ ఏమిటంటే ఆ విలువలు ఎక్కడ నేర్పుతున్నాం? అది పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? మరి పేరెంట్స్ ఎంత మోడల్గా ఉంటున్నారు? పేరెంట్స్ ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత పిల్లలతో మాట్లాడకుండా ఫోన్ పట్టుకు కూర్చున్నారు అనుకోండి, రేపు పిల్లోడిని ఫోన్ పట్టుకోకపోద్దంటే మీకే అధికారం ఉంది? మీరే రోల్ మోడల్ కదా ఆ విషయంలో. మరి మోడలింగ్ ఎక్కడుంది, రైట్? మరి ఇక్కడ విలువలు అంటారా? స్కూల్స్ లక్షలు ఇచ్చి స్కూల్ జాయిన్ చేస్తాం, స్థాయికి మించి స్కూల్లో జాయిన్ చేస్తాం, రైట్? సో గొప్ప విషయం, ఆ పేరెంట్స్ గొప్పతనం అది. కానీ స్కూల్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేటువంటిది స్కూలు. ఒక పిల్లలుగా ఉన్నటువంటి ఆ పిల్లల్ని రేపొద్దుట వ్యక్తిత్వంతో బయటకు పంపేటటువంటిది స్కూలు. ర్యాంకులతో మార్కులతో పంపేది కాదు. ర్యాంకులు మార్కులు అనేటువంటిది ఎడిషనల్ అది. కానీ ప్రైమ్ ఏమిటి? ఆ వ్యక్తిత్వం రూపుదిద్దటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ వ్యక్తిత్వం రూపుదిద్దటంలో ప్రధాన పాత్ర పోషించేటువంటిది ఏమిటి? పేరెంట్స్ మోడలింగు, టీచర్స్ మోడలింగు. టీచర్స్ మంచి ఎమోషనల్ కంట్రోల్లో ఉన్నారనుకోండి, పిల్లలకి ఇన్స్పైరింగ్గా ఉండదా? అరే టీచర్ వీడు ఇలా ప్రవర్తించాను సరే, టీచరు అంటే ఎంత శాంతంగా మాట్లాడారే, అరే టీచర్ అంటే అలాగనే కోపపడొద్దని నేను చెప్పట్లా. అరే టీచర్ ఈరోజు కోపపడ్డారంటే అరే ఎంత తప్పు చేశాడు వాడు, సో ఆయనకి అంత కోపం తీసుకొచ్చారు, తప్పు కదా ఇది, మనం రిపీట్ చేయకూడదు కదా అని చేసిన వాడు కాకపోయినా చుట్టూ ఉన్నవాడికి అనిపించాలి, కరెక్ట్, రైట్? సో వీళ్ళ పాత్ర ఉంటుంది కదా, అది మోడలింగ్ యొక్క గొప్పతనం. సో కాబట్టి ఆ పిల్లలకు నేర్పించేటప్పుడు విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మోడలింగ్ అనేటువంటిది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనటువంటిది జమీమా గారు, లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్. లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్. మా తెలుగు టీచర్ ఉండేవారండి, కేవీఆర్ గారని. ఆయన ఒక పద్యం మొదలు పెడితే 4 లైన్లు ఉంటే ఒక క్లాస్కి 50 నిమిషాలకి 2 లైన్లు అయ్యాయి. ఆ 2 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన ఎన్నో కథలు, ఎంతో ఎమోషను, ఎంతో వాల్యూ అందులో చెప్తూ ఉండేవారు. ఎన్నో కథలు అంటే ఇది అప్పుడు ఏమవుతుంది, ఈ అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నీ చదివి ఒక హీట్ అయిపోయినటువంటి బుర్ర ఒక్కసారిగా మనకు ఒక రిలాక్సేషన్ కానివ్వండి, మన ఎమోషన్స్ మనం అర్థం చేసుకునేటువంటి విధానం కానివ్వండి, అటువంటి సందర్భంలో వ్యక్తులు ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, ఏ విధంగా రెస్పాన్స్ అయ్యేటువంటి వారు అనేటువంటి కథలు మీకు తెలియకుండా మీ మనసులో ఒక ప్రభావాన్ని చూపుతాయి, మీ ఆలోచన సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇప్పటికీ డైరెక్టర్ రాజమౌళి గారు చెప్తూ ఉంటాడు, నేను చిన్నప్పుడు చదివినటువంటి చందమామ కథలు నేను ఈరోజు ఊహించటానికి, ఆ ఇమాజినేషన్కి ఇప్పటికి ఉపయోగపడతాయని. రైట్? సో మరి ఆయన అంటే ప్రపంచం గుర్తించేటువంటి డైరెక్టర్గా తయారైనటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే ఆ ఇమాజినేషన్. ఇప్పుడు మనందరికీ కోట్ల మందికి చూపించేటువంటి ఇమాజినేషన్ ఆయన ఒక 7-8 సంవత్సరాల ముందే ఊహిస్తాడు కదండి, రైట్? సో దాన్ని తీసుకొచ్చి దాన్ని మన ముందు ఇంకొంచెం బెటర్గా చూపించడానికి అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యాడు కదా. దానికి ఆయన చెప్పినటువంటి కారణాల్లో ఒక కారణం ఆయన సిన్సియర్, రైట్? ఆయన డిసిప్లిన్ ఇవన్నీ పక్కన పెడితే ఆలోచన రావటానికి ఉన్నటువంటి మొట్టమొదటి కారణం, నేను చిన్నప్పుడు చందమామ బుక్లు వచ్చేవి కదా, అది చాలా రెగ్యులర్గా చదివేవాడంట ఆ కథలు కానీ అవన్నీ కూడా. అందుకే దానికి రిలేట్ అయి ఉంటాయి చాలా వరకు. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అలాగుంటాయి. సో ఆ మనసులో అంత ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటిది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నటువంటిది. సో లాంగ్వేజ్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. సోషల్ సైన్సెస్ అనేటువంటివి, సమాజం దాని గురించి ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇందులో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, రైట్? సో ఇవన్నీ కూడా చెప్పేటువంటిది. అసలు ఈ రెండింటికి మీరు విలువ ఇస్తున్నారా స్కూల్లో? కార్పొరేట్ స్కూల్స్ అని అసలు లక్షలు ఇస్తున్నారు, మరి పిల్లలు ఏమవుతారు?
ఎథిక్స్ లేకుండా పెరుగుతాయి. రైట్. సో అంటే ఇది ఒక కారణం. ఇప్పుడు సపోజ్ ఈ గవర్నమెంట్ స్కూల్కే వద్దాం, ఇది జడ్బీఐ స్కూల్. మరి అక్కడ ఆ క్లాస్ రూమ్లో చూడండి, అంటే మనం పిల్లలందరినీ నిందిస్తాం, అది నా బాధ. మనం ఏమిటంటే నేను ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం జరిగిందంటే ఒకళ్ళిద్దరు పిల్లల వల్ల జరగచ్చు. మనం మొత్తం ఎంటైర్ పిల్లలకి చెప్తే మిగిలిన వాళ్ళు కూడా మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆ క్లాస్ రూమ్లో 40 మంది ఉంటారు కదా, మీరు ఆ వీడియో చూసినప్పుడు. అందులో రియాక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు? ఒకడే. వాడికి చుట్టూ సపోర్టు లేదా కంట్రోల్ చేస్తున్న వాళ్ళు 2-3 ఉన్నారు. అంటే ఓ 4 మాత్రమే దానికి సంబంధించి రెస్పాండ్ అవటం లేదా రియాక్ట్ అవటం చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి. మరి మిగిలిన పిల్లలందరూ చూస్తూ ఉన్నారు కదా. మరి వీళ్ళంతా కూడా, మిగిలినంతా కూడా అలాంటి వాళ్ళని అనుకోవాలా మనం? పిల్లలంతా అలాగే అయిపోయారని అనుకోవాలా? కాదు కదా. సో అంటే ఒక టీచర్ని, పిల్లవాడు టీచర్ని కొట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు అంటే వాడిలో అసలు ఆ విచక్షణ కానీ, ఆ నియంత్రణ కానీ, భావోద్వేగ నియంత్రణ కానీ, లేదా ఒక వ్యక్తి మీద ఒక గౌరవం కానీ. ఇప్పుడు టీచర్ని కొట్టినట్టు రేపు పొద్దున్న పేరెంట్స్ని కొడతాడు, పెద్ద విషయం ఉంది కాదు కదండి, ఎవరైనా కొడతాడు. సో మరి ఇవన్నీ అక్కడ తగ్గిపోయినాయి కదా, పిల్లవాడిలో నశించినాయి కదా. మరి నశించినాయి కాబట్టి వీడు ఇంతే అని వాడికి ముద్రేసి వదిలేస్తామా? మరి వాడిని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఉన్నటువంటి పాజిటివ్ని చూపించి ఈ నెగిటివ్ని తగ్గించాలి అనేటువంటిది చూడాలి కదా. రైట్. అది అంటే ఆ విధంగా ఒక వ్యవస్థ ఉండాలి. టోటల్గా ఒక స్కూల్ ఉందనుకోండి, ఇలా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు ఒక 2% ఉండొచ్చు, 3% ఉండొచ్చు, లేదా మహా వరస్ట్గా ఉంటే అక్కడ పరిస్థితి 5% ఉంటారు. రైట్. మరి ఈ మన విద్యాలయం యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ 5%ని 3%కి తగ్గించడంలో ఉంటుందా? ఈ 5%ని 10% చేయడంలో ఉంటుందా? తగ్గించడంలో ఉంటుంది, రెడ్యూస్ చేయడంలో ఉంటుంది. అది. సో కాబట్టి అంటే పిల్లల విషయంలో దాన్ని మనం అడ్మిట్ చేయాలి. ఆ తప్పుని అడ్మిట్ చేస్తే మనం అక్కడి నుంచి ఎలా కరెక్ట్ చేయాలనేదే. అంతేకాకుండా ఇది తప్పు చేశాడు కాబట్టి వీడు ఇంతే, కాబట్టి వీడింతే అంటే మీరు జీవితాంతం అని ఒక రౌడీ చేశారుగా, ముద్ర వేశారు కదా. అరే వీడు ఎంత అంటే వాడు ప్రతి విషయంలో అలాగే స్పందిస్తాడు కదా. కరెక్ట్గా అదే టైంలో కలవకూడని వాళ్ళని వీడు కలిసాడు అనుకోండి, అలాంటి విధవల్ని కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఇప్పుడు అదే వస్తా, ఆ పాయింట్కి వస్తా. సో కలవకుండా వాడిని కలిసాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? వాడు నిజంగా ఇంకా ఆ కేటగిరీకి ఇంకా అడిక్ట్ అయిపోతాడు. అది. సో మరి వీటిలో టీచర్స్ సంబంధించినటువంటిది చూస్తేనండి, మీరు టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి, అంటే టీచర్ స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్ బాగా దెబ్బతింది. దీన్ని రీస్టోర్ చేయాలి. సో టీచర్స్ ఇదివరకు ప్రవర్తించేటువంటి, అంటే ఈ విధంగా ఇదివరకు ట్రీట్ చేసేటువంటి విధానం ఇప్పుడు ట్రీట్ చేసేటువంటి విధానంలో మార్పు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ పిక్చర్లో మీకు కనబడినటువంటి ఇంకొక వ్యక్తి పాత్ర ఉంది, పేరెంట్స్. రైట్. పేరెంట్స్ ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వీడు మాత్రం డబ్బులు కట్టేసి టీచర్ మాత్రం అన్నీ చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటాడు? ఇంటికి వచ్చాక పిల్లలతోనే సరిగ్గా మాట్లాడరు. మీరు పిల్లలకి డబ్బులతో ఏదైనా కొనగలరేమో, మీ తల్లి ప్రేమను తండ్రి ప్రేమను కొనలేరు కదా. సో వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవాన్ని నేర్పించలేరు కదా. వీళ్ళ తప్పు ఇది. సో పేరెంట్స్ ఇటుపక్క నుంచి ఇలాగ ఉంటారు. వీళ్ళు ఇక్కడ టీచర్ని నిందిస్తారు. టీచర్ ఏమంటాడు? ఇప్పుడు కొన్ని స్కూల్స్లో చూసామనుకోండి, అంటే ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ ఉండకూడదండి. నా ఏం అదే. ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాల్లో టీచరు, పేరెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముగ్గురు కలిసి, ముగ్గురు చెయ్యి కలిపి పిల్లవాడిని ఆ విధంగా పైకి వాడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి అనేటువంటిది, అటువంటి వాతావరణం ప్రతి చోట రావాలనేటువంటిది నా యొక్క విజన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు, టీచర్ ఏం చేస్తాడు, మీరు ఇంటి దగ్గర ఏం చదివించట్లేదు, ఇప్పుడు స్కూల్లో ఉంటారు, 1వ తరగతి 2వ తరగతి అయినా పిల్లలు మార్కులు రావట్లేదని పీటీఎంకి వెళ్ళి పేరెంట్స్ అడుగుతారు. టీచర్ ఏం చెప్తారంటే, మేము చేసేది ఇక్కడ చేస్తున్నాను, ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అవ్వట్లేదు. ఎంత ఫన్నీగా ఉంటాయి అంటే అంత ఫన్నీగా ఉంటాయి అన్నమాట అండి. ఒకరి మీద ఒకరు తోసేసుకోవడము. సో ఇక్కడ ఏమిటంటే పేరెంట్స్కి క్లారిటీ లేకపోవడం అండి, పేరెంట్స్కి క్లారిటీ లేకపోవడం, లేదా పేరెంట్స్కి అతి ప్రేమ. సో ఇవి ఇక్కడ కీలకమైనటువంటివి. నేను అందుకే రాబోయే రోజుల్లో అంటే నేను ఇంకొకటి, మన ఆకునూరు మురళీ గారి రిపోర్ట్లో మిస్ అయినటువంటి పాయింట్లు ఇంకొకటి ఏమిటంటే, పేరెంట్స్కి ట్రైనింగ్ ఉండాలండి. టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నారు చూసారా, పేరెంటల్ ట్రైనింగ్ కూడా కంపల్సరీ.
ఇప్పుడు పిల్లలు టీనేజ్కి వచ్చేటప్పటికి అంటే 7th 8th వచ్చేటప్పటికి 8th 9th 10th వచ్చేటప్పటికి ప్రతి పేరెంట్ కూడా కంపల్సరీ ఒక 20 hours 30 hours ట్రైనింగ్ స్కూల్ ఇచ్చేటువంటి పరిస్థితి రావాలి. చిన్నప్పటి వరకు వాళ్ళు పెరిగిపోతారు, టీనేజ్కి వచ్చిన తర్వాత పెద్ద ఫ్రిక్షన్ వస్తుంది. సో అటువంటి వాతావరణం రావాలి. సో ఇక అతి ముఖ్యమైనటువంటి అసలు ఇటువంటి నేచర్ రావడానికి కారణం ఏమిటంటారు జమీమా గారు? పిల్లలు ఇటువంటి నేచర్ రావడానికి ఓన్లీ పేరెంట్సేనా, ఓన్లీ టీచర్సేనా? లేదు, ఇంకా చాలా పరిస్థితులు, చాలా కారణాలు ఉన్నాయండి. మరొక 2 ముఖ్యమైనటువంటి ఏంటంటే సోషల్ మీడియా, మరొక అతి ముఖ్యమైనటువంటి సినిమాలు. ఈ సినిమా యాక్టర్స్ అంతా కూడా చాలా గొప్పగా చెప్తారు కదా, మేము సమాజాన్ని ఉద్ధరించడం కోసమని. లాస్ట్ 5 years నుంచి ఏ సినిమా అయినా చూడండి, ప్రతి సినిమాలో ఉన్నటువంటి వైలెన్స్ యొక్క పాత్ర చూడండి, పెరుగుతూనే వస్తుంది వైలెన్స్ అనేది దాంట్లో. మరి అది తీసే వీలైతే తప్ప, తీసిన దాన్ని ఆదరించేటువంటి ప్రజలు తప్ప? ఇద్దరిది తప్పే. రైట్. ఇప్పుడు సినిమాలు అంటే సమాజంలో మార్పును తీసుకొచ్చేటువంటి వాళ్ళం మేమని, మార్పును తీసుకొస్తాం మేము, మాది అంత ప్రభావం అని చెప్పుకునేటువంటి రోజులు పోయినాయి అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి చూస్తే సినిమాల్లో ఏ సినిమాలో అయినా చూడండి, 1000 కోట్లైనా 2 కోట్లు 2000 కోట్లు తీసేటువంటి సినిమాల్లో కూడా ఆ వైలెన్స్ స్థాయిని బట్టే దౌర్భాగ్యం ఏమిటంటే దాని యొక్క గ్రోత్ ఆధారపడి ఉందనేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి దీనికి ఎవరు సమాధానం? సో ఇవన్నీ కూడా కొన్ని విషయాల్ని చాలా కామన్ చేసేసినాయి. సో ఇది అతి ముఖ్యమైనటువంటిది. సమాజంలో మనం మాట్లాడుతున్నటువంటి పేరెంట్స్ టీచర్స్ గురించే మాట్లాడుతున్నాము. సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంది దీని మీద, సినిమాల యొక్క ప్రభావం ఎంత ఉంది. సో గవర్నమెంట్ నిర్వర్తించాల్సినటువంటి పాత్ర పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యి రూట్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఇంప్లిమెంటేషన్లో ఏముంది? సో ఇవన్నీ కూడా, ఈ కారణాలన్నీ కూడా వెరసి ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం ఈ ఒక్క సందర్భం కాదు కదా, మనం ప్రతి నెల ఇలాంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సో మరి వీటికి కొత్తగా ఆలోచించి ఆ వ్యవస్థలో అంటే ప్రతి స్కూల్లో కూడా ఒక మెకానిజం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో మొట్టమొదట పేరెంట్స్ నుంచి మొదలయ్యి తర్వాత టీచర్సు, తర్వాత పిల్లలు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఇటువంటి సందర్భాల్ని గమనించి అక్కడ ఏ విధంగా అయితే ఆ పిల్లల్ని ట్రైన్ చేయాలో, ఎటువంటి విధంగా మార్చాలో, అది అంతా కూడా ఆ మార్పు అంతా కూడా కీలకమైనటువంటి పాత్ర క్లాస్ రూమ్లో టీచర్ ద్వారా, ఇంటి దగ్గర పేరెంట్స్ ద్వారానే అందుతుంది. సో మనం ఆ పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే ముందు వీళ్ళిద్దరి సపోర్టు పిల్లవాడికి అందించడమే. సో ఇది ఇటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలండి. సో మీరు అన్నట్టు నిజంగానే అనుకుందాం సార్, ఒకవేళ టీచర్ అలా నిందించడం వల్ల వాళ్ళు అలా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి, మన చిన్నప్పుడు మీరు చెప్పినట్టుగా తెలుగు టీచర్ ఎంత చక్కగా పద్యాలు కొన్ని విషయాలు చెప్తారో, తిట్టేటప్పుడు కూడా తిరుగుడు తిరుగుతావా నువ్వు అది అని చెప్పి మాట్లాడే. సో మరి ఎందుకు ఆ ప్రభావం మనకి అలా అనిపించలేదు? అలా అన్నప్పుడు మిగతా తోటి పిల్లలు దీనికి సమాధానమే మీకు మొట్టమొదటి చెప్పినటువంటిది. మీకు ఆ గౌరవం అనేటువంటిది అంటే భయం అనేటువంటిది గౌరవంతో కూడినటువంటి భయం లేదా భయం ఉండటం. 2 ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. ఒక టీచర్ కొట్టినటువంటి టీచరు, విచక్షణారహితంగా కొట్టినటువంటి టీచరు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ పర్పస్ గురించి ఆలోచించి హెల్దీగా నాన్న ఇప్పుడు ఇది ఒక గుర్తు రావాలి అంటే నువ్వు చేసినటువంటి, ఇప్పుడు నేను కొట్టేటువంటి దెబ్బ నువ్వు చేసినటువంటి తప్పు రిపీట్ అవ్వకుండా ఉండటానికి మాత్రమే అన్నట్టుగా ఆగేది అక్కడ. అంతే తప్ప నాకు కోపం వచ్చి కొట్టడం కాదు. అవును, అర్థమైంది రైట్. అది సో ఇప్పటికి కూడా మీరు పిల్లల్ని మనం ఈ గ్రూప్ ఒకటి చూస్తున్నాం కదా, ఇంకో గ్రూప్ చెప్తాను మీకు. కొన్ని వీడియోస్ మీరు చూస్తే తెలంగాణలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, అదే నార్త్ ఇండియాలో కూడా గవర్నమెంట్ టీచర్స్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్తూ ఉంటే చాలా మంది పిల్లలు ఎమోషనల్గా ఏడ్చినటువంటి వీడియోస్ మనం చూసాం కదా. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొంతమంది టీచర్స్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, తోటి టీచర్స్ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఇన్నోవేటివ్గా వాళ్ళకు ఉన్నటువంటి పరిధి మేరకు ఇన్నోవేటివ్గా టీచ్ చేసి పిల్లల్ని ఇంట్రెస్ట్కి తీసుకొచ్చేటువంటి టీచర్స్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇలాంటివి ఎక్కువ డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం. రైట్. సో మరి ఆ పిల్లలు అంత ఎమోషనల్గా ఏడ్చారు అంటే, ఆ టీచర్ వెళ్ళొద్దని ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే ఏడ్చారు అంటే, ఆయన ఆ పిల్లల మీద ఎంత గౌరవాన్ని ఎంత ప్రభావాన్ని చూపుంటారు. అది కూడా ఈ రోజుల్లోనే జరిగింది కదా, ఎప్పుడో కాదు కదా, మనం ఏదో 10 సంవత్సరాల క్రితం మాట్లాడట్లేదు కదా. రైట్. ఇది ఒక పాయింట్. 2వ పాయింట్ చెప్తా. నేను లాస్ట్ వీక్ మన ప్రైమ్ 9 తరపునే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్
చిన్న ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చేసాం సికింద్రాబాద్లో, ఎక్కడో రూరల్లో కూడా కాదు, సికింద్రాబాద్లో 10th క్లాస్ పిల్లలకి సుమారు 300 మంది పైన పిల్లలు వచ్చారు అక్కడికి. వాళ్ళకి మనం ఎవరూ ఏమీ తెలియదు. మీరు నమ్మరు, 3 గంటల 45 నిమిషాలు అదే ఇంట్రెస్ట్తో కూర్చుని ఆ ఎంటైర్ సెషన్ అంతా కూడా అదే ఇంట్రెస్ట్తో కూర్చుని విన్నారు. 3 గంటల 45 నిమిషాలు ఆ పిల్లలు విన్నారు. అంటే సికింద్రాబాద్లో జరిగినటువంటి. మీరు చూడండి, అంటే మనం పిల్లలంతా ఎలా తయారైపోయారంటే తప్పు అది. సో నేను కొన్ని ప్రీమియం ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వెళ్తుంటాను. అక్కడ కూడా లేనటువంటి ఆ డిసిప్లిన్, ఆ పేషెన్స్, ఆ అటెన్షన్ ఆ పిల్లల దగ్గర చూసా. అవును. సో అందుకని నేనేమంటానంటే పేరెంట్స్గా కానివ్వండి, టీచర్స్గా కానివ్వండి, నేను చూసేది ఆ పిల్లలు చిన్న పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటును మాత్రమే వేరేగా చూడాలి. ఆ పొరపాటుని పిల్లవాడితో కలిపి చూస్తే ఆడు ఎప్పటికీ ఆ పొరపాటుతోనే ఉంటాడు. ఓకే, సింపుల్ పాయింట్. అట్లా ఎప్పటికీ ట్రీట్ చేయకూడదు మనం. ఇప్పుడు పిల్లవాడు అబద్ధం చెప్పాడు అనుకోండి, వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, పిల్లలు అబద్ధాలు చెప్తారు. రైట్, మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నువ్వు ప్రతిదీ అబద్ధం చెప్తావు, ఇంక నువ్వు అబద్ధాల కోరు అని ముద్రేసేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు? ఆడు చేసేది, అంటే మీరు చెప్పేది ఏమి పట్టించుకోడు, ఆడు చేసేది చేస్తాడు. ఇంకా వాడు ఆలోచన మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలని ఉంటుంది కదా. రైట్. సో ఇప్పుడు అబద్ధాన్ని వేరుగా, వీడిని వేరుగా మనం ఆలోచన మొదలు పెడితే, వేరుగా చూసినప్పుడు ఏమవుతుందంటే వీడికి అవకాశం వస్తుంది, వాడి ఆలోచన మొదలవుతుంది. ఓహో, నేను ఈ అబద్ధం చేశాను, నేను అబద్ధం కాదు. అర్థమవుతుందా మీకు? నేను అబద్ధం కాదు, నేను అబద్ధం చెప్పాను అక్కడ. సో అబద్ధం నేను కాదు. అప్పుడు ఆ అబద్ధాన్ని రిపీట్ అవ్వకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టెప్స్ అన్నీ కూడా నేను ఇందాక అన్నాను చూసారా, గౌరవంతో కూడినటువంటి భయాన్ని క్లాస్ రూమ్కి, స్కూల్కి తీసుకొచ్చేటువంటి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయన్నమాట అండి. అందుకే మనం టీచర్ ట్రైనింగ్లో కానివ్వండి, పేరెంటల్ ట్రైనింగ్లో కానివ్వండి, రోజువారీ చిన్న చిన్న జాగ్రత్తలు ఎలా పాటించాలి, తద్వారా ఎంటైర్ టైం అంతా కూడా వాళ్ళు సో హ్యాపీగా ఉంటారు. ఆ రిలేషన్ ఏమవుతుందండి, పేరెంట్స్కి పిల్లలకి రిలేషను హెల్తీ రిలేషన్ అయిపోతే జీవితాంతం అది వేరే ఉంటుంది. ఇప్పుడు చాలా అవసరం అది. అలాగే టీచర్ కూడా ఏమవుతుందంటే, టీచర్ ఆస్పెక్ట్లో చెప్తా, టీచర్ కూడా ఆ రిలేషన్ ఏర్పడింది అనుకోండి, ఈయన క్లాస్ రూమ్లో ఉన్న గంట అయినా 2 గంటలైనా సరే అతను ఎనర్జైజ్డ్ అవుతాడు. క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ అవడు టీచరు. నేను టీచర్కి పనిచేసాను కాబట్టి చెప్తున్నా. 7 hours అయినా 8 hours అయినా నేను టీచింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఆ రోజు హ్యాపీగా ఉంటాను. అంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. సో అలా కాకుండా ఏమవుతుందంటే, మీరు ఆ క్లాస్ మీ కంట్రోల్లో లేదనుకో, మీ క్లాస్ ఎప్పుడవుతుందని చూస్తారు. పిల్లలు కూడా అలాగే చూస్తారు, ఎప్పుడు ఈ పీరియడ్ అయిపోద్దని చూస్తారు. ఇప్పుడు ఇతని ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతాడు. మీరు రాగానే పిల్లలకు ఉత్సాహం కావాలి, మీరు రాకపోతే. సో ఆ మంచి డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, తెలియదు, మీకు టైం తెలియదు, మీకు అసలు ఆ ఫీల్ ఉండదు. మీరు 2 hours పనిచేసాను, క్లాస్ రూమ్లో పనిచేసానని ఫీల్ ఉండదు, అసలు టైమే తెలియదు మనకి. అది టీచింగ్లో ఉన్న అతి ముఖ్యమైనటువంటి గొప్ప విషయం అండి. నా బయట వెనకాల నా వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే, మిగిలిన ప్రొఫెషన్స్ గురించి నాకు తెలియదు, కానీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత 40 మంది 50 మంది పిల్లలతో కలిసిన తర్వాత, ఆ మైండ్స్తో కలిసిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతాం, ఇంకేం గుర్తురాదు. అంత మంచి సత్సంబంధాలు అనేవి పిల్లలతో మనకు ఉండాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు మనం వినకుండా ఉంటాము, అలా జరగకుండా కూడా ఉంటాయి అన్నది మీ సారాంశం. నాకు ఇప్పుడు బాగుంది సార్, నాకు ఇప్పుడు బాధగా మొదలు పెట్టారు. అవును, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది నాకు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. ప్రతి విషయం మీద మీ దగ్గర అనార్గళం మాట్లాడే మంచి పవర్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి విషయానికి సంబంధించిన సంజాయిషి కూడా మీ దగ్గర ఉంది. కాబట్టే మిమ్మల్ని ఇన్ని ప్రోగ్రామ్స్లో కలవగలుగుతున్నాము, అది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలాంటి అంశాలకి సంబంధించి కూడా విద్య ఒకటే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా సుబ్బారావు గారు అనర్గళంగా మాట్లాడగలరు.
మాట్లాడతారు కూడా. ఖచ్చితంగా పేరెంట్స్ తరపున కానీ పిల్లలకి సంబంధించి కానీ విద్యకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి టాపిక్ అయినా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. నేనైతే ప్రశాంతంగా ఉన్నాను. ఐ హోప్ మీరు కూడా ఈ ఎపిసోడ్ని చూసి రియలైజ్ అవుతారని, అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకొని సమాజాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటును అందిస్తారని మేము కూడా భావిస్తున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ Prime9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.